సోమశిల సంగం బ్యారేజీ నుంచి బండేపల్లి కాల్వ వరకు దాదాపు 120 కిలోమీటర్ల పొడవున ఉన్న కాల్వ వ్యవస్థ ద్వారా 20,000 ఎకరాలకు పైగా బండేపల్లి కాల్వ ద్వారా సాగునీరు అందించవలసి ఉందని, కావున వెంటనే బండేపల్లి కాల్వ పనులు పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు గ్రామంలో జరిగిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేయనున్న శామ్ స్టీల్ పరిశ్రమ ప్రాంతంలోని రైతులతో చర్చించారని, రైతులకు తగిన న్యాయం చేసే విధంగా సహకారం అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల మంజూరులో అనేక అవకతవకలు జరిగాయని, వీటిపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె వీక్షణ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో పాటు టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారంరెడ్డి రమణారెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, చల్లా గిరిప్రసాద్, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎట్ట కండలేరులో స్టోరేజ్ ఉంటుంది, లాసెస్ కూడా తక్కువ అన్నమాట. ఇదంతా కాలం మీద రావటం, మధ్యలో రైతులు ఆపేయటం, వాళ్ళు కట్టలేసేయటం, వాళ్ళతో గొడవలు, దానికి ఇది చేశాం. దాంట్లో కూడా ఒక రిజర్వాయర్ కింద ఉండే ఆయకట్టుని మళ్ళీ రెండో రిజర్వాయర్ ఎట్టు పెడతామని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆపితే నేను పోయి కన్విన్స్ చేసి సీఎం గారికి చెప్పి దాన్ని శాంక్షన్ చేయించాం. ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కలిసి 40 కోట్లు, 35% పని అయింది. అవతల మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాడు, ఆపేసేశారు. వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ 11% లెస్ చేశారు. అక్కడ ఉండే కడపలో ఉండే కార్పొరేటర్స్ వర్కౌట్ చేస్తున్నారు, 2 కార్పొరేటర్స్. వాళ్ళు పెట్టే బేట ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఎందుకనంటే లోకల్గా మీ నాయకులతో ఏగలేకున్నామయా, మీకు దండం అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దాన్ని 2 రకాలు, ఒకటి క్యాన్సిల్ చేసి ఫ్రెష్ టెండర్ పిలవటం, లేదు యాజ్ ఇట్ ఈజ్ గా 16C కింద ఉన్న SSR రేట్, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ కింద 16C కింద కొత్త రేట్లు వస్తాయి. దాంట్లో 11% మైనస్ అవుతుంది. దానికైనా సిద్ధం మనవాడు చేసేదాన్ని. ఇది చాలా అవసరమైన ఆల్మోస్ట్ 20,000 ఎకరాలకి లైఫ్ అన్నమాట. హ్యాపీగా నీళ్లు పెట్టుకుంటారు. పైనుంచి పోరాటాలు, ఇన్ని కిలోమీటర్లు, వీళ్ళు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. అందుకని నేనేమంటానంటే అది కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టాలా. నేను కూడా సీఎం గారికి పిటిషన్ ఇచ్చినాను, అది ఎగ్జామినేషన్లో ఉంది. ఎస్సీ ఇరిగేషన్ కూడా దీని అత్యవసరం ఉందని చెప్పేసి వాళ్ళ నోటీస్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానమైన సమస్య, డేగపూడి బండేపల్లి కెనాల్. రెండోది ఏంటంటే మనకి ఆ శ్యామ్ స్టీల్ ఇండస్ట్రీస్ వచ్చింది. అది ఆల్మోస్ట్ నేను రైతుల ఫీల్డ్లోకి వెళ్ళాను, దాంట్లో ఉండే సమస్యలన్నీ విన్నాను. అది మేనేజ్మెంటు, రెవెన్యూ, రైతులు, మనము కూర్చుంటే దాన్ని సార్ట్అవుట్ చేసేస్తాం. పెద్ద ఇష్యూ ఉండదు. సపోజ్ మధ్యలో 20 ఎకరాలు పట్టాలో చుట్టుపక్కల రైతులు ఆ నీళ్లు నిల్వ చేసి వాళ్ళ పట్టా పొలంలో చెరువులాగా చేసి దాన్ని వాళ్ళు పంపింగ్ చేసుకుంటూ వచ్చినారు. అది ఇప్పుడు పట్టా ల్యాండ్. సో అది కూడా అటువంటి అక్వైర్ చేయటం ఇది తప్పనిసరి అన్నమాట. చుట్టూ పట్టా వీళ్ళు తీసుకునేటప్పుడు ఇది కూడా పట్టా ల్యాండ్, దాన్ని తీసుకోవాలా, ఒక దగ్గర వదిలిపెట్టాలా, ఒక దగ్గర ఫర్దర్గా అక్వైర్ చేయాలా. ఇటువంటివన్నీ రైతులతో మాట్లాడి నేను పూర్తిగా వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి ఫీల్డ్ లెవెల్లో కూడా పోయించిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఇంకోటి కలెక్టర్ గారికి ఏంటంటే, జగనన్న కాలనీ వాడు స్థలాలు ఇస్తే మనకి సంతోషం. 9 అంకణాలు, 1.5 సెంటు. 1.5 సెంట్ అంటే ఏం చేస్తారు? కనీసం ఇల్లు కట్టుకొని బాత్రూమ్ కట్టుకొని